తెలంగాణలో కాషాయం జెండా రెపరెపలాడాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు కావాలనే ఒక లక్ష్యంతోన నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన నాకు విశ్వాసం ఉండి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి విధానాలు నచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటగా మేలుకొన్నది ఎవరు అని అంటే యువత పూర్తిగా నిజంగా ఇక్కడ రావాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. గువ్వల బాలరాజ్ గారు తీసుకున్న నిర్ణయము సబబు అవసరము అని భావించి ఏదో ఇతర పార్టీల నుంచి కాదు, అధికార పార్టీలో నుంచి భారతీయ జనతా పార్టీలో వంకేశ్వరం నుండి వందలాది మంది యువకులు చేరడం జరిగింది. అక్కడ ఎట్లయితే రాజకీయ పార్టీలు తమ నాయకుడు వచ్చినప్పుడు తమ పార్టీ పండుగ జరుపుకుంటున్నప్పుడు అలంకరణ చేసుకోవడము, అదేవిధంగా కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవడం అనేది అవసరం కాబట్టి చేస్తారు. అదే మాదిరిగా వంకేశ్వరంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైనటువంటి యువకులు నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఒక మడేలయ్యను ఎవరో ఒక అతను ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో. అతను కూడా పాపం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ బ్రతకడానికి వెళ్ళాడు. అదేవిధంగా కొంతమంది మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిలో అనిల్ అనే యువకుడు అటువంటి వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో వెళ్ళి యువకులు కాబట్టి తమ కుటుంబాన్ని పోషించాలి, తాము కూడా జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతోన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రాజు అనే ఒక పిల్లోడు ఫోటోగ్రఫీ చేసుకుంటూ వివిధ వృత్తుల్లో స్థిరపడి అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక పిల్లోడు నాయి బ్రాహ్మణులు చిన్న దుకాణం పెట్టుకొని ఉంటున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నేను పార్టీలో చేరినానంటే ఎప్పటి నుంచో తమ సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ పూర్తిగా మా గ్రామాన్ని కాషాయమయం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు తోడుగా ఉండండి, ఎట్లా ఎగరదో ఈ గడ్డపైన కాషాయ జెండా మేము చూపిస్తామని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు కొన్ని డబ్బులు సమకూర్చుకొని అక్కడ జెండా ఏర్పాటు చేయడము, ఆ జెండాను నా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడము, అదేవిధంగా అలంకరణ చేయడము, ఫ్లెక్సీలు వేసుకోవడము అనేది జరిగింది. స్వయాన పదర ఎస్ఐ ఆ గ్రామానికి వెళ్ళి గంటల తరబడి ఏదో మర్డర్ జరిగితేనో లేదంటే ఏదో సంఘ విద్రోహ శక్తుల వెంబడి కలిసి ఆ గ్రామం నడుస్తుంది అని అంటే వాళ్ళను వారించడానికో కౌన్సిలింగ్ చేయడం కోసమో చేస్తూ ఉండడం అనేది సహజం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్లెక్సీలను మీరు తీసివేయాలి, ఇది మా ఎమ్మెల్యే గారి ఆదేశము, మేము ఖచ్చితంగా తీయాల్సిందే, లేదంటే మా ఉద్యోగాలు పోతాయని వారు మాట్లాడి అక్కడ ఫ్లెక్సీలను తీయించేటువంటి ప్రయత్నం చేస్తే మేము ప్రాణమైనా వదులుతాము, కానీ మా ఫ్లెక్సీల పైన ఎవరైనా చేయేస్తే ఊరుకునే ముచ్చటే లేదు, మేము తీయడం కాదు కదా, ఎవరైనా తీసినా వదిలిపెట్టము అని అంటే నేను స్వయంగా ఆ పిల్లలను వారించి ఎట్టి పరిస్థితుల్లో బాబు మీ అంతటా మీరు తీయొద్దు, ఎవరైనా తీస్తే కూడా నేను మీకు అండగా ఉంటా, చట్టపరంగా ఆ ద్రోహులను శిక్షించే విధంగా నేను నా కార్యాచరణ రూపొందిస్తా, కానీ మీరు ఏమాత్రం ఎవరితో గొడవకు దిగొద్దు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను రాత్రి అందరు పడుకునే వరకు కూడా ఎవరు తొలగించలేదు. కానీ రాత్రి పూర్తి స్థాయి పోలీసుల సహకారంతోన కాంగ్రెస్ గూండాలు ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పోలీసు శాఖ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి.